హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2024వ సంవత్సరం లక్ష్మీ జయంతి ఎప్పుడు వస్తుంది, పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, అలాగే లక్ష్మీదేవి జన్మ నక్షత్రమైన ఉత్తర ఫల్గుని నక్షత్రం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి, అలాగే అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ మంత్రం పఠించాలి, ఇలా అన్ని విషయాల గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. లక్ష్మీదేవి క్షీరసాగర మదనంలో పౌర్ణమి రోజున ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉన్న రోజున క్షీరసాగర మదనంలో ఉద్భవించిన రోజునే మనం లక్ష్మీ జయంతిగా జరుపుకుంటాము. భక్తులు ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ పండుగను హోలీ లేదా మదన పూర్ణిమ లేదా వసంత పూర్ణిమ అని కూడా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో లక్ష్మీ జయంతిని ఉత్తర ఫల్గుని నక్షత్రం రోజున జరుపుకుంటారు. లక్ష్మీదేవి పురాణాల ప్రకారం, అనేక ప్రాచీన హిందూ గ్రంథాల ప్రకారం మహాలక్ష్మీదేవి జన్మను వివరిస్తాయి. లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తె అని క్షీరసాగర మదనం సమయంలో పునర్జన్మ అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అసలు క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఉద్భవించడానికి గల కారణం గురించి ఒక కథ ద్వారా పురాణాలు చెబుతున్నాయి. అదేంటంటే, దేవతల రాజు ఇంద్రుడు తన ఏనుగుపై స్వారీ చేస్తుండగా ఋషి దుర్వాస మహర్షి అతనికి ఒక ప్రత్యేక హారాన్ని సమర్పించాడు. కానీ ఇంద్రుడు తన ఏనుగు తొండంపై ఆ ప్రత్యేక పూలమాలను వేశాడు. ఆ పూలమాల యొక్క వాసన ఆ ఏనుగుకి నచ్చక ఆ పూలమాలను ఏనుగు కింద పడేసి కాలితో నలిపివేసింది. దీనితో దుర్వాస ముని ఆగ్రహించి ఇంద్రుడు మరియు దేవతలందరూ తమ శక్తిని, అలాగే శక్తి వల్ల వచ్చిన అదృష్టాన్ని కోల్పోతారని శపించాడు. దుర్వాసముని శాపం పనిచేయడం ప్రారంభించడంతో దేవతలందరూ శక్తి లేని వారయ్యారు మరియు సర్వం కోల్పోయారు. వారంతా మహావిష్ణువు వద్దకు వెళ్ళి తాము కోల్పోయిన సంపద, ఆరోగ్యం మరియు జ్ఞానం కోసం ఆయనను ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ కూడా క్షీరసాగర మదనం సమయంలో తాను సమస్యను పరిష్కరిస్తానని మరియు సంపద యొక్క దేవత ఈ మహాసముద్రం నుండి ఉద్భవిస్తుందని విష్ణువు వాగ్దానం చేశాడు. భగవంతుడు వాగ్దానం చేసినట్లుగా అమృతంతో పాటు శ్రీ మహాలక్ష్మీదేవి కూడా సముద్రం నుండి ఉద్భవించింది. ఈ విధంగా క్షీరసాగర మదనంలో శ్రీ మహాలక్ష్మీదేవి అమృతంతో పాటు ఉద్భవించిన రోజుగా మనం ఈ ఫాల్గుణ మాసంలో ఫాల్గుణ పౌర్ణమి ఉత్తరా నక్షత్రం సమయంలో ఉద్భవించింది కాబట్టి లక్ష్మీ జయంతిగా జరుపుకుంటాము. ఇప్పుడు ఈ 2024వ సంవత్సరంలో లక్ష్మీ జయంతి ఏ రోజున జరుపుకోవాలి, మార్చి 24 జరుపుకోవాలా, మార్చి 25 జరుపుకోవాలా అనే విషయం గురించి ఈ రోజున మీకు తెలియజేస్తాను. శ్రీ శోభకృత నామ సంవత్సరం ఫాల్గుణ మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఫాల్గుణ శుక్ల పౌర్ణమి తిథి మార్చి 24 ఉదయం 9:32 నుండి ప్రారంభమై మార్చి 25 ఉదయం 11:35 వరకు పౌర్ణమి తిథి ఉంటుంది. ఇప్పుడు ఉత్తర ఫల్గుని నక్షత్రం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనే విషయం గురించి తెలుసుకుందాము. మార్చి 24 ఉదయం 7:25 నుండి మార్చి 25 ఉదయం 9:57 వరకు మనకి ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉంది. అయితే లక్ష్మీదేవి ఫాల్గుణ పౌర్ణమి, ఉత్తర ఫల్గుని నక్షత్రం రెండూ కూడా కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవి క్షీరసాగర మదనంలో ఉద్భవించిన రోజు లక్ష్మీ జయంతి కాబట్టి, అలాగే చంద్రుడు రాత్రి సమయంలో పౌర్ణమి తిథి ఉన్న సమయంలో మనం ఆ రోజున పౌర్ణమిగా చెప్పుకుంటాము. కాబట్టి 24వ తారీఖున రాత్రి సమయంలో పౌర్ణమి తిథి ఉంటుంది. అలాగే ఉత్తరా నక్షత్రం కూడా 24వ తారీఖున ఉన్నాయి కాబట్టి రెండూ కూడా కలిసి వచ్చిన రోజు కాబట్టి మనం 24వ తారీఖున లక్ష్మీ జయంతిని జరుపుకోవాలి. ఇప్పుడు లక్ష్మీదేవి పూజా సమయం వచ్చేసి మార్చి 24వ తారీఖు ఉదయం 9:45 నుంచి 12:30 మధ్య కాలంలో, అలాగే సాయంత్రం పూజ వచ్చేసి సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల మధ్య సమయంలో లక్ష్మీ పూజ చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ పూజకు
అర్ధరాత్రి 12 గంటల సమయంలో లక్ష్మీ పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం, అఖండ ఐశ్వర్యం రెండూ కూడా లభిస్తాయి. కాబట్టి ఈ లక్ష్మీ జయంతి రోజున అర్ధరాత్రి అంటే 24వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల సమయంలో మీరందరూ కూడా లక్ష్మీ పూజ చేసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే మార్చి 25వ తారీఖు ఉదయం 9:57 వరకు కూడా లక్ష్మీ పూజ చేసుకోవటానికి మంచి సమయంగా చెప్పవచ్చు. విన్నారు కదా, లక్ష్మీ జయంతి 2024 సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది, అలాగే ఏ సమయంలో పూజ చేసుకోవాలనే విషయం గురించి మొత్తం కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.